హరే కృష్ణ. చాలామంది భగవంతుడు అనే పదాన్ని సంబోధించినప్పుడు కేవలం శ్రీకృష్ణుడిని మాత్రమే భగవంతుడిని ఎందుకు సంబోధిస్తున్నారు? భగవంతుని యొక్క వివిధ రూపాలు ఉన్నాయి కదా! విష్ణువు, నారాయణుడు, రాముడు, నృసింహ, వామన ఇత్యాది అనేకమైనటువంటి అవతారాలు ఉండగా ఎందుకని ప్రతిసారి కూడా శ్రీకృష్ణ భగవానుడు అని సంబోధిస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతను మనం పరమ ప్రమాణంగా స్వీకరించినట్లయితే కృష్ణుడు భగవద్గీతలో మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అని చెప్పి అంటున్నాడు. ఓ ధనంజయ, ఓ అర్జున, నాకంటే పరమైన సత్యము మరొకటి లేదు అని అంటున్నాడు. అలాగే శ్రీమద్భాగవతంలో అహమేవాసమేవాగ్రే అని అంటున్నాడు. అన్నింటికీ కూడా పైన నేనే ఉన్నాను అని అంటున్నాడు. భాగవతం మొదటి స్కందంలో వ్యాసదేవులు వారు భగవంతుని యొక్క అనేకమైనటువంటి అవతారాల గురించి వివరించి తర్వాత ఆయన ఏమంటారంటే ఏతైచాంశ కళాపుంశ కృష్ణస్తు భగవాన్ స్వయం అని అంటారు. ఇప్పటి వరకు చెప్పబడినవన్నీ కూడా కృష్ణుని యొక్క అంశాలు లేదా కృష్ణుని యొక్క కళలు అని అంటారు. కనుక ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుడు అని అంటామో అప్పుడు మనం సహజంగానే దాని యందు శ్రీకృష్ణుని యొక్క వివిధ అవతారాలైనటువంటి మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, బుద్ధ, కల్కి ఇత్యాది సకల అవతారములను కలిపి మనం సంబోధించినట్టు ఎప్పుడైతే కృష్ణ అని అంటామో అప్పుడు. అలాగే ఎప్పుడైతే మనం కృష్ణ అని అంటామో 33 కోట్ల దేవతల మందిని కూడా మనం సంబోధిస్తున్నట్టు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం ఒక చెట్టు అని అన్నామంటే సహజంగానే దాని యొక్క వేళ్ళు, దాని యొక్క కాండము, దాని యొక్క శాఖలు, దాని యొక్క పత్రాలు, పుష్పాలు, ఫలాలు వీటన్నిటినీ సహజంగానే మనం కలిపి సంబోధించినట్టు. అలాగే ఎప్పుడైతే మనం కృష్ణ అని అంటామో దాని యందు భగవంతుని యొక్క సకల అవతారములు, అలాగే 33 కోట్ల మంది దేవతలు, భగవంతుని యొక్క విస్తరణలైనటువంటి బలరాముడు, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవులు, అలాగే విష్ణువు, నారాయణుడు సమస్తాన్ని కూడా మనం కలిపి చెబుతున్నట్టు. కనుక అందుకే మనం ఇప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు అని అంటాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అని అన్నామంటే మనం సకల అవతారాలను, భగవంతుని యొక్క సకల అంశాలను, కళలను, సకల దేవతలను అన్నింటినీ కూడా మనం కలిపి సంబోధిస్తున్నట్టు. సంపూర్ణ వివరాల కోసం దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథాన్ని చదవండి. హరే కృష్ణ.